పెళ్లి కొడుకు. ఈ కథను రాసిన వారు చామర్తి రవిప్రకాశరావు. ఇక కథలోకి వెళ్దాం. రామాపురం గ్రామంలో సుబ్బారాయుడు, శకుంతలమ్మ అనే దంపతులు ఉండేవారు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా వారికి సంతానం కలగలేదు. అయితే ఒకరోజు వారి ఇంటికి ఒక సాధువు వచ్చి శకుంతలమ్మకు చిటికెడు విభూది ఇచ్చి, దాన్ని ఆమె నీటిలో కలిపి తాగితే కొడుకు పుడతాడని, వాడు పెళ్లి అయ్యేదాకా మందమతిలాగా ఉంటాడని, పెళ్లి కాగానే వాడిలో మామూలు తెలివితేటలు కనిపిస్తాయని, వాడికి పెళ్లి కొడుకు అని పేరు పెట్టవలసిందిగా చెప్పాడు. అంతా ఆ సాధువు చెప్పినట్టుగానే జరిగింది. సంవత్సరం తిరిగే లోపల శకుంతలమ్మకు పండులాంటి బిడ్డ కలిగాడు. వాడికి పెళ్లి కొడుకు అని పేరు పెట్టారు. పేరుకు తగినట్టుగా ఉండాలని తల్లిదండ్రులు వాణ్ణి చిన్నతనం నుంచి పెళ్లి కొడుకు వేషంలోనే ఉంచారు. అలా 5 ఏళ్లు నిండగానే పెళ్లి కొడుక్కు అక్షరాభ్యాసం చేసి చదువులో పెట్టారు. నామమాత్రంగా వాడు యుక్త వయస్కుడైన దాకా చదువుకున్నాడన్న మాటే కాని వాడికి చదువు ఏమాత్రమూ అంటినట్టుగా కనపడలేదు. తరువాత చదువు మానేసి పట్టుపంచెలు కట్టుకొని, నిలువు బొట్టు పెట్టుకొని పెళ్లికొడుకు వేషంలో వీధుల వెంట తిరగసాగాడు. చూడ ముచ్చటగా ఉన్న వాడి పేరే పెళ్లికొడుకు అయినా వాడు శుద్ధ మొద్దు అన్న అభిప్రాయంతో ఊళ్ళో ఎవరూ వాడికి పిల్లనివ్వటానికి ముందుకు రాలేదు. ఒకరోజు సుబ్బారాయుడు తన భార్యతోనూ కొడుకుతోనూ దూర ప్రయాణం చేయవలసి వచ్చింది. మార్గం మధ్యలో ఒక ఊరి పొలిమేరలో వాళ్ళ బండి ఆగిపోయింది. దారికి అడ్డంగా చాలామంది నిలబడి తగాదా చూస్తున్నారు. పక్కనున్న ఇంటిలో పెళ్లి జరుగుతుంది. కట్నం దగ్గర పేచీ రావటంతో ఉభయపక్షాల వారు తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవ ఇప్పట్లో తేలేది కాదని పెళ్లికొడుకు బండి దిగి అలా చుట్టూ కలయజూస్తూ ముందుకు కదిలాడు. వాడికి పెళ్లి పందిట్లో బాజా భజంత్రీల మోత వినిపించింది. అక్కడ పెళ్లి తంతు చూద్దామనుకుని వాడు పెళ్లి పందిట్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంతోసేపటి నుంచి పెళ్లికొడుకు కోసం చూస్తున్న పురోహితుడు అతన్ని చూసి కొంచెం అనుమానంగా, "నువ్వెవరు బాబూ" అని అడిగాడు. అతను తన పేరు అడుగుతున్నాడనుకొని పెళ్లికొడుకు, "నేను పెళ్లికొడుకును" అని అన్నాడు. పెళ్లి పురోహితుడు తగాదా పరిష్కారమైందని పెళ్లికొడుకును పంపారని అనుకొని వాణ్ణి వెంటనే పెళ్లిపీట మీద కూర్చోమని ఆహ్వానించి పెళ్లి తంతును ప్రారంభించాడు. బయట తగాదా తెగనేలేదు. పెళ్లికూతురు తండ్రి పెళ్లి ఆపుదామని పందిట్లోకి వచ్చేసరికి పెళ్లి కొంత అయ్యేపోయింది. పెళ్లికొడుకు నిక్షేపంగా ఉన్నాడు. వివరాలు తర్వాత తెలుసుకోవచ్చునని పెళ్లికూతురు తండ్రి చూస్తూ ఊరుకున్నాడు. ఆ విధంగా పెళ్లికొడుకు వివాహం జరిగిపోయింది. వాడి తల్లిదండ్రులు అప్రయత్నంగా జరిగిపోయిన తమ కొడుకు వివాహానికి చాలా సంతోషించారు. సాధువు చెప్పినట్టే పెళ్లి కాగానే పెళ్లికొడుక్కు తాను చదువుకున్న చదువంతా జ్ఞాపకం వచ్చింది. ఆ తరువాత వాడు నలుగురి చేత మంచి తెలివిగలవాడని అనిపించుకున్నాడు. ఇలా పెళ్లికొడుకు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ గొంతెమ్మ కోరికలు. ఈ కథను రాసిన వారు వీరేపల్లి జయరాంరెడ్డి. ఇక కథలోకి వెళ్దాం. చీనా దేశంలో మారుమూల కొండ ప్రాంతాన ఒక ప్రాచీన దేవత ఆలయం ఉండేది. ఆ ఆలయంలో ఒక రాత్రి నిద్రిస్తే దేవత ఎవరి కోరికలనైనా తీర్చుతుందని ఒక నమ్మకం ఉండేది. ఆ ఆలయానికి కొంత దూరంలో ఒక గ్రామంలో చిస్ను అనే ఏకాకి ఉండేవాడు. వాడు అమిత సోమరి. ఒక పూట పనిలోకి పోతే 2 పూటలు మానేసేవాడు. కష్టపడకుండా సుఖపడాలన్నది వాడి ఆశయం. వాడికి దేవత గురించి ఎవరో చెప్పారు. వెంటనే చిస్ను మూటాముల్లే కట్టుకొని కొండకు ప్రయాణమై వెళ్ళాడు. చీకటి పడే వేళకు గుడి చేరుకొని దేవతకు నమస్కారాలు చేసి గుడిలోనే పడుకొని నిద్రపోయాడు. నిద్రలో వాడికి ఒక కల వచ్చింది. కలలో దేవత కనిపించి, "నీ కోరిక నాకు తెలుసు. నీకు రోజుకు 10 కాసులు దొరికే ఏర్పాటు చేయగలను. కానీ దానితో నువ్వు సుఖపడగలవని అనుకుంటున్నావా" అని అడిగింది. "అమ్మా, అది చాలు తల్లి. ఆ ఏర్పాటు చేశావంటే ఈ లోకంలో నాకన్నా సుఖప్రాణి ఉండడు" అని అన్నాడు చిస్ను. "అలాగే" అని దేవత అదృశ్యమైంది. చిస్ను చప్పున లేచి కూర్చున్నాడు. వాడి పక్కనే ఒక తోలు సంచి ఉన్నది. అందులో 10 కాసులు ఉన్నాయి. దేవత శక్తి రుజువైంది. కల నిజమైంది. చిస్ను సంబరపడిపోతూ ఆ 10 కాసులు తీసుకొని సంచిలో మళ్ళీ చెయ్యి పెట్టి చూశాడు. సంచి ఖాళీగా ఉంది. అంటే ఆ సంచి తనకు రోజుకు 10 కాసులు ఇస్తుందన్నమాట. వాడు ఆ సంచితో తన గ్రామానికి తిరిగి వచ్చి రోజూ సంచిలో దొరికే 10 కాసులతో తిండి కొనుక్కొని తినేవాడు. సంచి దొరికినాక చిస్ను పనిచేయటమే మానుకున్నాడు.
ఊరికే తిని కూర్చోవడం వల్ల వాడికి అజీర్తి చేసి తిండి మీద మొహం మొత్తింది. జీవితం అంటే తిండి తినటం మాత్రమే కాదని వాడికనిపించింది. ఈ స్థితిలో జిష్ణు గ్రామంలో తిరుగుతూ ఒక చక్కని చుక్కను చూశాడు. ఆమె ఒక ధనికుడి కూతురు. ఆమె తప్ప ధనికుడికి ఇంకే పిల్లలు లేరు. 1000 డబ్బులు ఓలె ఇస్తే కాని ధనికుడు ఆమెను ఇచ్చి పెళ్లి చేయడు. జిష్ణుకు ఆమెను పెళ్లాడాలని తీవ్రమైన కోరిక కలిగింది. కాని 1000 డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేటట్టుగా? జిష్ణుకు ఒక ఆలోచన తట్టింది. వాడు తన సంచిని ఆ ఊరి షావుకారు దగ్గరికి తీసుకుపోయి దాని మహిమ ఆయనకు నిరూపించి దాన్ని తాకట్టు పెట్టి 1000 డబ్బులు అప్పు తెచ్చి ఆ డబ్బుతో ధనికుడి కుమార్తెను పెళ్లాడాడు. అక్కడి నుంచే వాడి కష్టాలు ఆరంభమయ్యాయి. భార్యని తనను పోషించుకోవటానికి, తాకట్టు వస్తువు విడిపించుకోవటానికి కాను వాడు శరీరం హూనమయ్యేలాగా పనిచేయవలసి వచ్చింది. మామగారు అంత డబ్బుంది కూడా చేబదులు కూడా ఇవ్వటానికి నిరాకరించాడు. ఒక వంక వాడి భార్య ఏదైనా వ్యాపారం ప్రారంభించి నలుగురిలోనూ తన పరువు నిలబెట్టమని పోరు పెట్టింది. ఆమె పోరు పడలేక జిష్ణు షావుకారు దగ్గర మరికొంత అప్పు తెచ్చి చిల్లర దుకాణం పెట్టి వ్యాపారం చేతగాక దివాలా తీశాడు. ఇంతలో షావుకారు బాకీ తీర్చే గడువు దగ్గర పడింది. ఆ బాకీ తీర్చకపోతే సంచి తనకు కాకుండా పోతుంది. బాకీ తీర్చాలంటే తన దగ్గర చిల్లి డబ్బు లేదు. గడువు రేపనగా జిష్ణు తన భార్యను అడిగి చూశాడు. తన మొగుడు ఏమీ చేతగాని దద్దమ్మ అన్న అలుసు ఆమెకు అదివరకే ఏర్పడుంది. వెధవ సంచి పోతే పోయింది, దానికోసం ఎందుకు ఆరాటపడతావు? కాకపోయినా దాన్ని నమ్ముకొని నన్ను ఏమని పెళ్లాడావు అన్నదామె నిర్లక్ష్యంగా. జిష్ణు మండిపడి తన భార్య చెంప పగలగొట్టాడు. ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. పెళ్ళాం వెళ్ళిపోయినందుకు కన్నా సంచి తనకు దక్కకుండా పోతుందన్నందుకు జిష్ణుకు చాలా బాధ కలిగింది. ఆ రాత్రి నిద్రపోలేదు. అర్ధరాత్రి దాటాక వాడు తెగబడి షావుకారు ఇంట దొంగతనంగా ప్రవేశించి తన సంచిని పట్టుకువచ్చాడు. అదృష్టవశాన వాణ్ణి ఎవరూ పట్టుకోలేదు. సంచి చేతికి వచ్చినాక జిష్ణు తన భార్య కోసం బెంగపడ్డాడు. వాడు ధనికుడి ఇంటికి వెళ్ళి తన భార్యను రమ్మని పిలిచాడు. ఆమె వాణ్ణి అవమానించి వెళ్ళగొట్టింది. వాడి బుర్ర అవమాన భారంతో పూర్తిగా చెడింది. వాడు మద్యశాలకు వెళ్ళి తప్ప తాగాడు. చివరకు సంచిలో నుంచి 10 డబ్బులు తీసి దుకాణదారు చేతిలో పెడితే దుకాణం వాడు ఆ సంచిలో ఇంకా డబ్బున్నదనుకొని తనకు రావలసినదంతా రాబట్టుకునేటందుకోసం సంచిని లాక్కోబోయాడు. జిష్ణు మండిపడి పక్కనే ఉన్న దుడ్డుకర్రతో దుకాణం వాణ్ణి కొట్టాడు. నలుగురు మూగారు. అదే సమయంలో షావుకారు భటులతో వచ్చి జిష్ణును వాళ్లకు పట్టించాడు. జిష్ణుకు ఆ సంచి మీద ఎక్కడాలేని అసహ్యము పుట్టింది. తన కష్టాలన్నింటికీ అదే మూలమైనట్టుగా వాడికి తోచింది. వాడు దాన్ని అందరూ చూస్తుండగానే చలిమంటలోకి విసిరేసి భటుల వెంట వెళ్ళిపోయాడు. ఇలా గొంతెమ్మ కోరికలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ కనువిప్పు. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. రామాపురం అనే గ్రామంలో బాపన్న అనే ఒక ధనికుడు ఉండేవాడు. అవసరానికి మించిన ఐశ్వర్యము, అనుకూలవతి అయిన భార్య ఉండటాన ఆయన జీవితం చాలా కాలం పాటు ఆనందంగా గడిచింది. లేక లేక కొడుకు పుట్టి వాడు పెరగటం ఆరంభమయ్యేసరికి ఆయనకు పెద్ద సమస్య ఎదురైంది. బాపన్న కొడుకు నారాయణ చిన్నతనం నుంచి కూడా పెంకిగటం. చిన్న పిల్లవాడు కదా అని బాపన్న వాడి విషయం కొంతకాలం పాటు ఉపేక్ష చేస్తూ వచ్చాడు. కాని వయసు వస్తున్న కొద్దీ నారాయణ కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఎవరి మాట వాడికి లక్ష్యం లేదు. 10 ఏళ్లు వచ్చాయి కాని వాడికింకా ఓనమాలైనా రావు. వాడి ధ్యాస ఆటలపైనుంచి చదువు మీదికి మళ్లించటానికి బాపన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని లాభం లేకపోయింది. ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి ఆయన ఏమీ అనలేడు. వాడి భవిష్యత్తు గురించిన ఆలోచనతో ఆయనకు తీరని బెంగ పట్టుకుంది. ఇదిలా ఉండగా బాపన్న ఇంటికి సమస్త శాస్త్రాలు, సకల విద్యలు తెలిసిన విద్యానాథుడు అనే మహానుభావుడు వచ్చాడు. ఒకప్పుడు బాపన్న ఆయన వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన పూర్వ విద్యార్థిని చూసిపోదామని ఆయన ఇప్పుడు వచ్చాడు. ఆయనతో బాపన్న తన కొడుకు గొడవ చెప్పుకున్నాడు. విద్యానాథుడు నవ్వి, చిన్నతనంలో మితిమీరిన గారాబం చేయటం చేత పిల్లలు ఇలాగే చెడిపోతారు. నేనిక్కడ ఒక వారం రోజులుండి మీ అబ్బాయిని దారిలో పెట్టగలనేమో చూస్తాను అని అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు.
వాడికి కొత్త వాళ్ళంటే బెరుకు లేదు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. తనకు ఆటలంటే ఇష్టమని నారాయణ ఆయనకు చెప్పాడు. నువ్వు ఎలాంటి ఆటలు ఆడతావో నాకు చూడాలని ఉంది. నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడతాను. చదువుకోమనీక మీ నాన్న నిన్ను వేధించకుండా చూస్తాను అని అన్నాడు విద్యానాథుడు. ఈ మాటతో నారాయణకు ఉత్సాహం కలిగింది. వాడు ఆయనతో, నేను ఇంట్లో ఆడేవి ఆటలే కావు, నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయట కొండమీదికి రావాలి అని అన్నాడు. అందుకు విద్యానాథుడు, అలాగే పోదాం పద అని అన్నాడు. ఇద్దరూ కలిసి ఊరి చివర కొండకు పోతుంటే దారిలో తగిలిన అనేక మంది గ్రామస్తులు విద్యానాథుడికి పడి పడి దన్నాలు పెట్టారు. అది చూసి నారాయణ చాలా ఆశ్చర్యపడి, వాళ్ళు అలా దన్నాలు పెట్టడానికి కారణమేమిటని విద్యానాథుణ్ణి అడిగాడు. అది తరువాత చెబుతాను, ముందు నీ ఆటలు చూడని అన్నాడు విద్యానాథుడు. కొండ దగ్గర చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. నారాయణను చూడగానే ఎంత ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకు రాబోయిన పిల్లలు వాడి పక్కన విద్యానాథుణ్ణి చూసి వెనక్కు తగ్గారు. పర్వాలేదు, ఈయన మన ఆటలు చూస్తాడట, రండి మనం ఆడుకుందాం అని నారాయణ వాళ్లకు ప్రోత్సాహమిచ్చాడు. తరువాత పిల్లలంతా కలిసి ఏవేవో ఆటలు ఆడుకున్నారు. లోపల చిరాకు అనిపించిన విద్యానాథుడు అవన్నీ ఓపిగ్గా చూశాడు. కొంతసేపు అలా గడిచాక ఆయన నారాయణను పిలిచి, ఇందాక చాలామంది నాకు నమస్కారాలు చేయటం గమనించావా అని అడిగాడు. నీకు కూడా అలా గౌరవం పొందటం ఇష్టమేనా అని అడిగాడు. ఇష్టమే, కానీ అందుకు ఏం చెయ్యాలి అని నారాయణ ఎదురు అడిగాడు. బహుశా ఈ ఆటలు మానవలసి ఉంటుంది. నువ్వు ఆ పని చేసేటట్టుంటే నిన్ను అందరూ గౌరవించేలాగా నేను చేయగలను, ఏమంటావు అన్నాడు విద్యానాథుడు. నేను ఆటలు మానేస్తానే అనుకుందాం, మీరు నాకు గౌరవం కలిగేటట్టుగా చెయ్యగలరని నమ్మకమేమిటి అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు. ఈ ప్రపంచంలో నాకు అసాధ్యమంటూ లేదు. నేను తలుచుకున్నానంటే ఎవరికైనా దేనికైనా గౌరవం లభించి తీరుతుంది, అదంతే అన్నాడు విద్యానాథుడు గర్వం ముఖం పెట్టి. నారాయణ వెటకారంగా నవ్వుతూ అటూ ఇటూ చూసి కొంచెం దూరంలో నేల మీద పడి ఉన్న నల్లరాతిని కాలితో విద్యానాథుడికేసి తోస్తూ, చెప్పండి, ఈ రాయికి కూడా గౌరవం కలిగిస్తారా అని అడిగాడు. అందుకు విద్యానాథుడు తొనకకుండా, ఈ రాయికి ఎలాంటి ప్రతిష్ట కలుగుతుందో రేపు నువ్వే చూస్తావు అని రాయి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వుకున్నారు. నారాయణ మటుకు విద్యానాథుడు రాయి తీసుకుపోవటం చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు. మర్నాడు నారాయణ నిద్రలేచేసరికి ఇంటి నడవలో చాలా హడావిడిగా ఉంది. అదేమిటో తెలుసుకుందామని వాడు అక్కడికి వెళ్ళేసరికి ఒక బల్ల మీద జీవకళ ఉట్టిపడే కృష్ణ విగ్రహం ఉన్నది. జనం ఒక్కొక్కరే వచ్చి దానికి నమస్కారం చేసి పోతున్నారు. విద్యానాథుడు అక్కడే నిలబడి ఉండి నారాయణ్ను చూడగానే బయటికి రమ్మని సైగ చేశాడు. నిన్న నువ్వు కాలితో తన్నిన రాయినే ఆ విగ్రహంగా మలిచాను. అందరూ దానికి నమస్కారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా నా శక్తిలో నీకు నమ్మకం కలిగిందా అని ఆయన నారాయణ్ను అడిగాడు. అందుకు నారాయణ ముఖం చిట్లించి, రాయి కాబట్టి మీరు చెప్పినట్టు విని మీకు లొంగింది. నేనంత సులభంగా మీకు లొంగను. 10 మంది నన్ను గౌరవించేటట్టుగా చేయటం మీ వల్ల కాదు అని అన్నాడు. విద్యానాథుడు వెటకారంగా నవ్వి, వెర్రివాడా, నిన్ను అందరూ గౌరవించేలా చేయలేకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానమేమీ లేదు. నీకన్నా ఆ రాయే నయమని 10 మంది నిన్ను గురించి అనుకుంటారు. ఆ మాట గుర్తుంచుకో అని అన్నాడు. ఆ మాటతో నారాయణకు కనువిప్పు కలిగింది. ఆ తరువాత వాడు తండ్రితో చెప్పి విద్యానాథుడి వెంట విద్యాభ్యాసానికి వెళ్ళాడు. ఇలా కనువిప్పు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు వసుంధర. మరొక కథ పగటి దొంగలు. ఈ కథను రాసిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి. ఇక కథలోకి వెళ్దాం. ఒక నగరంలో సోమిశెట్టి అనే రత్నవర్తకుడు న్యాయంగా వ్యాపారం చేస్తూ లక్షలు గడించాడు. ఆయనలో వేలెత్తి చూపించటానికి ఒక్క చెడ్డ గుణం ఉండేది కాదు. ఆయన ఎంతగా డబ్బు సంపాదించేవాడో అంతగా దానధర్మాలు చేస్తూ అంతులేని కీర్తిని సంపాదించాడు. ఆ నగరంలోనే 2 గజదొంగలు ఉండేవాళ్ళు. వాళ్ళు పగటి దొంగలు. పట్టపగలే మారువేషాలు వేసుకొని యుక్తితో ప్రజలను మోసం చేసేవాళ్ళు. వాళ్ళ సంగతి అందరికీ తెలుసు, కానీ వాళ్ళ మోసాలు రుజువు చేయటం ఎవరికీ సాధ్యం కాలేదు. రాజభటులు కూడా విఫలమయ్యారు.
ఈ దొంగల కన్ను సోమిశెట్టి పైన పడింది. వాళ్ళల్లో చిన్నవాడు జ్యోతిష్యుడి వేషం వేసుకొని ఒకనాడు సోమిశెట్టి ఇంటికి వెళ్ళి సోమిశెట్టి ఆతిథ్యం స్వీకరించి సోమిశెట్టి జీవితంలో లోగడ జరగనివి, జరిగినవి, ప్రస్తుతం జరుగుతున్నవి వివరంగా చెప్పాడు. అయ్యా, నాకు జరిగిందంతా చాలా బాగా చెప్పారు. మీరు జ్యోతిష్యంలో చాలా గొప్పవారులా కనిపిస్తున్నారు. జరగబోయేది కూడా కాస్త చెప్పండి అన్నాడు సోమిశెట్టి. త్వరలోనే ఒక మహానుభావుడు నీ ఇంటికి వస్తాడు. అతని దయ వల్ల నీ ధనం పదింతలవుతుంది అన్నాడు చిన్న దొంగ. శెట్టి అతనికి కొంత బహుమానమిచ్చి పంపబోయాడు. కానీ అతను ఏమీ తీసుకోలేదు. అలా చేయటం వల్ల శెట్టికి తన మీద మరింత నమ్మకం ఏర్పడుతుందని అతడు అనుకున్నాడు. ఒక వారం గడిచింది. బోరున వర్షం కురుస్తుంది. పెద్ద దొంగ యోగి వేషాన్ని, చిన్న దొంగ శిష్యుడి వేషాన్ని వేసుకొని శెట్టిగారి వసారాలోకి వచ్చి నిలబడ్డారు. తరువాత కొంతసేపటికి తలుపు తట్టిన చప్పుడు విని సోమిశెట్టి వచ్చి తలుపు తెరిచాడు. పెద్ద దొంగ శెట్టితో, వర్షం హెచ్చుగా ఉన్నది. ఈ రాత్రి మీ ఇంట మాకు ఆశ్రయం ఇవ్వగలవా అని అన్నాడు. నిరభ్యంతరంగా ఇస్తాను, లోపలికి దయచెయ్యండి అన్నాడు శెట్టి. ఆయన దొంగలిద్దరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. భోజనాలు అయ్యాక చిన్నవాడు శెట్టితో, మా గురువుగారు అఖండ తపశ్శక్తితో సువర్ణ యోగాన్ని సాధించారు. ఆయన తలుచుకుంటే ఒక్క వరహాను 10 వరహాలుగా చేయగలరు. రేపు ఉదయం ఆయన మీకు తమ శక్తి చూపిస్తారు అని అన్నాడు. సోమిశెట్టి పెద్ద దొంగతో, స్వామి, మీ విషయం వారం రోజుల క్రితం నా ఇంటికొచ్చిన ఒక జ్యోతిష్కుడి ద్వారా విన్నాను. మీరిక్కడికి రాగలరని ముందే తెలిసింది అని అన్నాడు. ఆ రాత్రి శెట్టి వాళ్ళిద్దరూ పడుకోవటానికి ఒక గది చూపించి తన నౌకరు చేత గదికి బయట నుంచి గొల్లెం పెట్టించాడు. అర్ధరాత్రి వేళ దొంగలిద్దరూ శెట్టిగారి ఇల్లు సోదా చేద్దామనుకున్నారు. కానీ బయట గొల్లెం పెట్టి ఉండటం చేత అది సాధ్యం కాలేదు. మర్నాడు తెల్లవారే లోపుగా శెట్టి తన నౌకర్లకు చెప్పవలసిందంతా చెప్పి పంపేసి దొంగలు పడుకున్న గది గొల్లాన్ని తీయించాడు. తెల్లవారినాక దొంగలు సోమిశెట్టిని పెరట్లోకి తీసుకెళ్లి అక్కడ అగ్నిహోత్రం చేసి చిన్న యజ్ఞం ప్రారంభించారు. పెద్ద దొంగ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటే చిన్నవాడు శెట్టికేసి చూసి 100 బంగారు కాసులు పట్టుకురండి అని అన్నాడు. శెట్టి లోపలికి వెళ్ళగానే పెద్ద దొంగ తన సంచి నుంచి దొంగ సొమ్ము 1000 బంగారు కాసులు తీసి మట్టిలో పాతి పెట్టాడు. తరువాత శెట్టి 100 బంగారు కాసులు తెచ్చి ఇచ్చాడు. దొంగ దాన్ని కూడా అదే ప్రదేశంలో మట్టిలో పూడ్చి మంత్రాలు చదివి 1000 కాసుల సంచి తీసి శెట్టికి చూపించాడు. శెట్టి చూస్తానని ఆ సంచి తీసుకొని, ఆహా, మీ శక్తి అద్భుతం, కానీ నేను ఆశాపాతకుణ్ణి కాను. ప్రస్తుతానికి నాకు ఇది చాలు అని అన్నాడు. ఇది చూసిన మీదట శెట్టి తన దగ్గర ఉన్న డబ్బంతా తమకు ఇచ్చేస్తాడనుకున్నారు దొంగలు. శెట్టి వాలకం చూస్తే అసలుకే మోసం వస్తున్నది. ఇద్దరూ కూడబలుక్కున్నట్టుగా ఒక్కసారిగా శెట్టి మీద పడి ఆయన చేతిలోని సంచి లాక్కోబోయారు. కాని ఇంతలోనే చెట్లచాటు నుంచి రాజభటులు వచ్చి దొంగలిద్దరినీ పట్టుకున్నారు. శెట్టి వాళ్లతో, మీరు అనుకున్నంత అమాయకుణ్ణి కాను. అమాయకులను మోసం చేసి లోకమంతా అమాయకులే అనుకున్నారు మీరు అని అన్నాడు. రాజు వాళ్లకు శిక్ష విధిస్తూ సోమిశెట్టికి మంచి సన్మానం చేశాడు. ఇలా పగటి దొంగలు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి. కానుక. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో ఒక వేటగాడు ఉండేవాడు. అతను మామూలు వేటగాడు కాదు. అరణ్యంలో ఉండే క్రూర మృగాలను ప్రాణాలతో పట్టి బోనులో పెట్టి తెచ్చి వాటిని కొనే రాజులకు, మృగశాలలకు అమ్మి చాలా డబ్బు సంపాదించేవాడు. ఒకనాడు ఆ వేటగాడి దగ్గరికి ఒక కుర్రవాడు, 15 ఏళ్లవాడు వచ్చి, ఈ ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నది. ప్రతి శుక్రవారము ఆవిడకు పూనకం వస్తుంది. అప్పుడు ఆవిడ మీదకు కాళీమాత వచ్చి పలుకుతుంది. ఆ రోజు ఆవిడ వద్దకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి కానుకలు ఇచ్చుకుంటారు. ఇదంతా ఒక పెద్ద మోసం. దీన్ని బయట పెట్టడానికి నువ్వొక పని చెయ్యాలి అని అన్నాడు. ఏం చేయమన్నావు అని వేటగాడు అడిగాడు. కుర్రవాడు తన ఆలోచన వేటగాడికి చెప్పాడు. మరుసటి శుక్రవారం వేటగాడు అలివేలు అనే ఆవిడ ఇంటికి వెళ్ళాడు. అలివేలు పూనకం మీద ఉన్నది. ఆమె చుట్టూ అనేక మంది భక్తులున్నారు. వాళ్ళు తెచ్చిన కానుకలు కళ్ళు చెదిరేలాగా ఒక పక్కన పెట్టి ఉన్నాయి. వేటగాడు అలివేలు కాళ్ళ మీద పడి, మన్నించు తల్లి,
ఇంతకాలము నిన్ను నమ్మకుండా ఎంతో పాపం చేస్తున్నాను. నిన్ను ప్రత్యక్షంగా చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి. వచ్చే శుక్రవారం నీకు తగిన గొప్ప కానుక ఏ భక్తుడు ఇచ్చుకోలేనిది తెచ్చి ఇస్తాను. స్వీకరించి నన్ను అనుగ్రహించాలి మాత అని అన్నాడు. కాళీమాత పూని ఉన్న అలివేలు ఆ కొత్త భక్తుణ్ణి ఆశీర్వదించింది. వేటగాడు వెళ్ళిపోయాక భక్తుల్లో కుతూహలం బయలుదేరింది. ఈ కొత్త భక్తుడు ఎవరు? ఎవరు ఇవ్వని కానుక వాడు ఏమి తెచ్చిస్తాడు? కుతూహలం కొద్దీ మరుసటి శుక్రవారం నాటికి అలివేలు ఇంటికి భక్తులు మామూలు కన్నా కూడా చాలా హెచ్చు సంఖ్యలో వచ్చారు. కొత్త భక్తుడు ఎంతకీ రాలేదు. వేళ మించిపోతుంది. భక్తులకు ప్రసాదం పెట్టి పంపించే సమయం దాటిపోయింది. అలివేలు మీద కాళీమాత మరింత బలంగా పూని మోసం చేసిన ఆ భక్తుణ్ణి శాపనార్థాలు పెట్టసాగింది. అంతలో వేటగాడు వచ్చాడు. అతని చేతిలో కానుక ఏదీ లేదు. కానుక ఏదిరా భక్తా, నాతోనే పరాచికలాడతావురా మూర్ఖుడా అని అలివేలు గర్జించింది. కానుక బయట ఉన్నది, చూద్దురా తల్లి అన్నాడు వేటగాడు. అలివేలుతో పాటు భక్తులంతా బయటికి వచ్చారు. బయట ఒక బోను, అందులో అటూ ఇటూ తిరుగుతూ ఒక పెద్ద పులి కనిపించాయి. తల్లి, ఇదిగో నీ వాహనం. ఈ భక్తుడి ఈ చిన్న కానుక స్వీకరించి ఇక నువ్వు నీ వాహనం మీద తిరుగు అంటూ వేటగాడు బోనులోంచి తలుపు తీయబోయాడు. భక్తులు వణికిపోయారు. పులి గాండ్రుమన్నది. అలివేలు కెవ్వునరిచి వద్దు వద్దు, తలుపు తీయకు అంటూ కంపించిపోయింది. అలా బెదురుతావేం మాతా, నీ వాహనాన్ని ఎక్కి మా భక్తుల కళ్ళు పావనం చెయ్యి అంటూ వేటగాడు పులిబోను తలుపు మరొకసారి తెరవబోయాడు. అలివేలు లోపలికి పారిపోయింది. వేటగాడు ఆమె దారికి అడ్డంగా నిలబడి, ఇంకా ఈ నాటకం ఆపు. నువ్వు కాళీమాతవైతే పులి మీద ఎక్కు. కాకపోతే ఇన్నాళ్ళు ఇంతమందిని మోసం చేశానని అందరి ముందు ఒప్పుకో. ఇప్పుడు నిన్ను పులి మింగిన పాపం లేదు అని అన్నాడు. అలివేలు జవాబు చెప్పక బెదురు కళ్ళతో దిక్కులు చూస్తుంటే భక్తులు నిజం తెలుసుకున్నారు. అలివేలు భర్త ఏదో సర్ది చెప్పబోతే వాళ్ళు అతన్ని అవతలికి ఈడ్చేశారు. నన్ను ఆ పులివాత వెయ్యకు, నేను లోకాన్ని ఇంతకాలము మోసగించిన మాట నిజమే అంటూ అలివేలు బయటపడి ఏడ్చేసింది. భక్తులందరూ కసికొద్దీ అలివేలును నానా మాటలు అన్నారు. ఆమె భర్త భక్తుల కానుకలు భక్తులకి తిరిగిచ్చేశాడు. వేటగాడు పులిబోనును తోసుకుంటూ వెళ్ళిపోయాడు. అతను ఇంటికి చేరేసరికి ఆ 15 ఏళ్ల కుర్రవాడు అక్కడే ఉండి ఏం జరిగింది అడిగాడు. నువ్వు చెప్పినట్టే జరిగింది. ఆ మనిషి మోసాన్ని ఒప్పుకున్నది. కానీ లోకంలో ఎంతో మంది బ్రతుకు తెరువు కోసం ఎన్నో మోసాలు చేస్తారు. నువ్వు పని పెట్టుకొని ఆ మనిషి నోటి ముందు కూడు ఎందుకు చెడగొట్టావు? ఆమె మీద నీకెందుకు పగ అని వేటగాడు కుర్రాన్ని అడిగాడు. ఆమె మీద నాకు పగలేదు. ఆమె మా అమ్మ. ఆవిడను ఈ మోసంలోకి దింపింది మా నాన్న. ఆయన వట్టి సోమరి. చేస్తున్న ఉద్యోగం మానటానికి మా అమ్మను అడ్డం పెట్టుకున్నాడు. నాకు ప్రపంచ జ్ఞానం తెలుస్తున్నది. మా అమ్మ, నాన్న ఆడే నాటకం ఎప్పటికైనా బయటపడకపోదు. నేను ఎలా తల ఎత్తుకు తిరగాలి? నీ దయ వల్ల అది వెంటనే జరిగింది. నేను నా కాళ్ళ మీద నిలబడే నాటికి ఈ కథ ఎవరికీ గుర్తుండదు. నీ శ్రమకు ప్రతిఫలంగా ఈ డబ్బు పుచ్చుకో అంటూ అలివేలు కొడుకు వేటగాడికి డబ్బివ్వబోయాడు. మంచి పుణ్యకార్యం నా చేత చేయించావు, డబ్బు పుచ్చుకోకూడదు అంటూ వేటగాడు ఆ కుర్రవాణ్ణి వీధి చివరి దాకా సాగనంపాడు. ఇలా కానుక అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, రాజుగారి కంటే గొప్పవాడు. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. విశాల దేశాన్ని ఏలే ఉదారసేనుడు తన ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఎన్నో మంచి శాసనాలు చేశాడు. కానీ వాటి ద్వారా సామాన్య ప్రజల జీవితాలు బాగుపడలేదు. దేశంలో పేదరికం ఇంకా తాండవిస్తూనే ఉంది. లోపం ఎక్కడ ఉన్నది ఆయనకు అంతుబట్టలేదు. ఈ విషయం ఆరా తీయటానికి రాజు రక్తవర్ణుడు అనే అంతరంగికుణ్ణి నియమించాడు. రక్తవర్ణుడు ప్రజల మధ్యకు వెళ్ళి వారిలో ఒకడిగా జీవిస్తూ చాలా రహస్యాలు తెలుసుకున్నాడు. దేశంలో కొందరు ధనము బలము కలవారు రాజోద్యోగులను సైతం లొంగదీసుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. వారు చేసే అన్యాయాన్ని బయటపెట్టే ధైర్యం ఎవరికీ లేదు. చేసేవారే రాజు ఉదారసేనుడి ముఖ్య సలహాదారులు కూడాను. ఈ రహస్యం రక్తవర్ణుడికి తెలిసేసరికి ఆ సంగతి దేశంలోని ధనికులకు కూడా తెలిసిపోయింది. వాళ్ళు అతన్ని పిలిచి రాజుకు తమను గురించి మంచిగా చెప్పమని మంచిగానే అడిగారు. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే తనకు తన కుటుంబానికి
ప్రమాదం ఉంటుందని రక్తవర్ణుడికి అర్థమైంది. అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి తన అనుభవాలను గురించి గూఢార్థంగా ఇలా చెప్పాడు. మహాప్రభు, దేశంలో కరువు కాటకాలు ఎందుకు వస్తున్నవో, పేదరికం ఇంకా ఎందుకు ఉంటున్నదో నాకు తెలియకుండా ఉంది. మన దేశంలో పలు విధాల సమర్థులైన వారందరూ ఉన్నారు కదా. కొంతమంది రాళ్లను బియ్యంగా మార్చగలరు, కొంతమంది నీళ్లను పాలుగా మార్చగలరు. ఒక దేవత సహాయంతో ఇంకో దేవత చేత దాస్యం చేయించుకోవటం కొందరికి చేతనవును. మహాసముద్రానికి కూడా ఆనకట్ట కట్టగలిగిన వారు దేశంలో ఉన్నారు. తమ పాలనలో ఇలాంటి సమర్థులు ఉండగా పేదరికం ఇంకా ఎంతో కాలం ఉండదని నాకు తోస్తుంది. రక్తవర్ణుడు ఇలా చెప్పిన మీదట ఉదారసేనుడు చాలా సంతోషించాడు. ఆయన రక్తవర్ణుణ్ణి సన్మానించి దేశంలోని ధనికులందరికీ అభినందన సందేశాలు పంపాడు. తమకు అనుకూలంగా రాజు దగ్గర చెప్పినందుకు ధనికులు రక్తవర్ణుడికి పెద్ద పెద్ద మొత్తాలు బహుకరించారు. ఇలా ఉండగా విశాల దేశంలో వానలు బొత్తిగా పడక, పంటలు పండక, తిండి గింజలకు కరువు వచ్చి ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. అప్పుడు ఉదారసేనుడు రక్తవర్ణుణ్ణి పిలిపించి, ఇదివరలో నువ్వు మన రాజ్యంలో రాళ్లను బియ్యంగా మార్చగల వాళ్ళు ఉన్నట్టుగా నాతో అన్నావు. ఇప్పుడు వాళ్లతో అవసరం వచ్చింది, పిలుచుకు వస్తావా అని అడిగాడు. అందుకు ధనగుప్తుడే సమర్థుడు మహారాజా, మీరు పిలిపించి అడిగితే ఆయన కాదనడని నా నమ్మకం అన్నాడు రక్తవర్ణుడు. ఉదారసేనుడు పిలిచేసరికి ధనగుప్తుడు రెక్కలు కట్టుకొని వచ్చి వాలాడు. నీ శక్తి సామర్థ్యాల మీద మన దేశపు తిండి సమస్య ఆధారపడి ఉంది. దేశంలో తిండి గింజలు బొత్తిగా కరువయ్యాయి. నీకు 10 మంది కూలి వాళ్లను ఇస్తాను. వాళ్ళు నీకు రాళ్ల ముక్కలు చేసి పెడతారు. వాళ్ళ సాయంతో నువ్వు మన నీలి పర్వతాన్ని బియ్యంగా మార్చాలి అని అన్నాడు మహారాజు. రాజు మాటలకు ధనగుప్తుడు నివ్వెరపోయి, అది ఎలా సాధ్యం ప్రభు అని అన్నాడు. రాజు చిరాకు పడి తనతో వాదించవద్దని వెంటనే వెళ్ళి పని చూడమని ధనగుప్తుడితో అన్నాడు. ధనగుప్తుడు సాహసించి, రాజా, మీకెవరో నా మీద అబద్ధాలు చెప్పారు. రాళ్లను బియ్యంగా మార్చగలవాడు ఈ భూమి మీద పుట్టి ఉండడు అని అన్నాడు. ఈసారి రాజు కోపంగా రక్తవర్ణుడి మీదకి చూశాడు. అయితే రక్తవర్ణుడు చలించకుండా, ఎందుకో ధనగుప్తుడు గారు అసత్యం ఆడుతున్నారు. ఆయన రాళ్లను బియ్యంగా మార్చటం నా కళ్ళతో నేను చూశాను. బియ్యంగా మార్చే రాళ్లను వీరు వరదయ్య గారి దగ్గర కొంటారు అని అన్నాడు. ఈ మాటలు విని ధనగుప్తుడు తడబడ్డాడు. అందులో ఏదో రహస్యముందని రాజుకు తోచింది. అప్పటికప్పుడు ఆయన ధనగుప్తుణ్ణి రక్తవర్ణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి విషయం తెలుసుకున్నాడు. ధనగుప్తుడు వరదయ్య వద్ద బియ్యం ప్రమాణంలో ఉండే రాళ్లు కొని 9 బస్తాల బియ్యంలో 1 బస్తా రాళ్లు చొప్పున కలుపుతూ ఉన్నాడు. చూశారా ప్రభు, ఈయన 1 బస్తా రాళ్లను 9 బస్తాల బియ్యంలో కలిపి 10 బస్తాల బియ్యం చేస్తున్నాడు. ఇప్పుడైనా ధనగుప్తుడి శక్తి సామర్థ్యాలు గ్రహించారా అని రక్తవర్ణుడు రాజును అడిగాడు. ఇదా వీడి సమర్థత అని మండిపడి రాజు ఉదారసేనుడు భటులను పిలిచి ధనగుప్తుణ్ణి వెంటనే ఖైదు చేయించాడు. ఆయన రక్తవర్ణుడితో, ఇలాగే నువ్వు చెప్పిన మిగతా విషయాల్లో కూడా ఏదైనా గూఢార్థాలున్నాయా? మళ్ళీ చెప్పు అని అన్నాడు. రక్తవర్ణుడు ఇలా చెప్పాడు. పాలలో నీరు కలిపి అమ్మితే నీళ్లను పాలుగా మార్చినట్టే కదా. దేశంలో వ్యాపారస్తులందరూ ఇదే విధంగా అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు. ధనవంతులు లక్ష్మీదేవి అండతో సరస్వతి ప్రసన్నులైన విద్యావంతుల చేత సేవలు చేయించుకుంటున్నారు. వాళ్ళు ఎంత ప్రజాకంటకులైనా ప్రజలు తిరగబడటం లేదు. అంటే ఈ ధనికులు ప్రజా సముద్రానికి ఆనకట్ట కట్టి అందువల్ల ప్రతిఫలం పొంది మరింత ధనవంతులవుతున్నారు. అన్నీ విన్న రాజు ఆశ్చర్యపడి, దేశంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నేను నీకు అప్పగించిన బాధ్యత మరిచిపోయి కులుకుతూ కూర్చున్నావా అని రక్తవర్ణుడి మీద మండిపడ్డాడు. నేనేం చేసేది ప్రభు, మీరు చేసిన శాసనాలు ఉల్లంఘించిన వారికి పెద్ద పెద్ద శిక్షలున్నాయి. కానీ నేను దోషులుగా కనుక్కున్న వారందరూ శాసనాలను ధిక్కరించిన వాళ్లే. అయినా వాళ్లకు ఏ శిక్ష పడలేదు. అందుచేత వాళ్ళు మీకన్నా బలవంతులై ఉండాలనుకున్నారు. అందుకే వాళ్ళ నేరాన్ని మీకు సూటిగా చెప్పలేకపోయాను అన్నాడు రక్తవర్ణుడు. అవును, శాసనాన్ని ఉల్లంఘించి కూడా శిక్ష పొందని వాళ్ళు రాజుకన్నా బలవంతులే అవుతారు. అలాంటి వాళ్ళు నా దేశంలో చాలామంది ఉన్న కారణంగా దేశం అధోగతిలో ఉంది.
ఈ లోపాన్ని సవరించాలి అని ఉదారసేనుడు దేశంలోని అవినీతి పరులను ఖైదు చేయించి తన శాసనాలన్నీ సక్రమంగా అమలు జరిగేలా స్వయంగా చూసుకొని త్వరలోనే దేశంలోని పేదరికాన్ని తొలగించగలిగాడు. ఇలా ఈ కథ సమాప్తమైంది. మరొక కథ సందీపవర్తకుడు. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఇక కథలోకి వెళ్దాం. సందీపలో హీరాదత్తుడు అనే ధనికుడైన సముద్ర వర్తకుడు ఉండేవాడు. అతని సరుకులు ద్వీపాంతరాలలో మంచి గిరాకీ కలిగి అతనికి అంతులేని లాభాలను చేకూర్చేవి. అయితే అతనికి మూఢనమ్మకాలుండేవి. ముఖ్యంగా అతను శకునాలను పాటించేవాడు. సందీపలో ఇంకా కొందరు వర్తకులు ఉండేవారు. కానీ వారు హీరాదత్తుడికి చాలరు. అసూయతో వారు హీరాదత్తుడి మీద కక్ష పెట్టుకొని అతనికి ద్రోహం చేయగోరారు. ఇలాంటి వారిలో ముఖ్యుడు హీరాదత్తుడి దాయాది సోమదత్తుడు. హీరాదత్తుడికి శకునాలలో గల నమ్మకాన్ని ఆధారం చేసుకొని అతను హీరాదత్తుణ్ణి నాశనం చేయటానికి సంకల్పించాడు. ఒకసారి హీరాదత్తుడు చాలా హెచ్చు సరుకుతో సువర్ణ ద్వీపానికి ప్రయాణం తలపెట్టాడు. అందుకుగాను అతను తనకున్న ధనంలో సగం వెచ్చించి సరుకు కొని ఓడలకు ఎత్తించాడు. అదే అదుననుకొని సోమదత్తుడు తన మిత్రులతో సంప్రదించి నావికులుగా తమ మనుషులను ఆ పడవలోకి పంపాడు. ఈ కుట్ర గురించి హీరాదత్తుడికి ఏమాత్రమూ తెలియదు. ఓడలు లంగరెత్తి కొద్ది దూరం పోగానే సోమదత్తుడి మనుషులు ఓడలకు చిల్లులు పెట్టి చిన్న చిన్న తెప్పల్లో తీరానికి తిరిగి వెళ్ళారు. తరువాత కొద్దిసేపటికి ఓడలు సరుకుతో సహా సముద్రంలో మునిగిపోయాయి. హీరాదత్తుడు అతని మనుషులు చిన్న తెప్పల్లో ప్రాణాలను దక్కించుకొని తీరానికి తిరిగి రాగలిగారు. ఇదేదో ప్రమాదం వల్ల జరిగి ఉంటుందని హీరాదత్తుడు మరొక సముద్ర ప్రయాణాన్ని తలపెట్టి ఈసారి కొద్ది ఓడల్లో తక్కువ సరుకు వేశాడు. కానీ ఈసారి కూడా సోమదత్తుడు పాతయుక్తితోనే మళ్ళీ ఓడలను ముంచేశాడు. ఈ దెబ్బతో హీరాదత్తుడు మానసికంగానూ ఆర్థికంగానూ పూర్తిగా చితికిపోయాడు. ఇది బలమైన దుశ్శకునమని, తనకు ఒక జన్మలో సముద్రవర్తకం చేసే గీత లేదని ఇక అతనికి నమ్మకం కలిగిపోయింది. నా సరుకు గల ఓడలు తెరచాప ఎత్తితే తప్పక మునిగిపోతాయి అంటూ అతను మనోవ్యాధికి గురయ్యాడు. అనేక మంది మిత్రులు హీరాదత్తుడి నిరాశా నిస్పృహలను పోగొట్టడానికి ప్రయత్నించారు. కానీ అతను నా రోజులు బాగాలేవు, నా ఓడలు నీటి మీద తేలవు, నన్ను దుష్టగ్రహాలు ఆవేశించాయి అని అన్నాడు. అతని శత్రువులు అతని ఈ నిస్పృహలను తెలివిగా ఎగదోశారు. సందీపరాజైన ప్రతాపరాజుకు హీరాదత్తుడంటే చాలా అభిమానం. హీరాదత్తుడి దీనస్థితి గురించి ఆయనకు త్వరలోనే తెలియవచ్చింది. హీరాదత్తుడు ఈసారి చేసే సముద్రవర్తకానికి ఆయన ధన సహాయం చేద్దామనుకున్నాడు. కానీ హీరాదత్తుడు అందుకు ఆసక్తి కనబరచలేదు. మహారాజా, ఎందుకొచ్చింది? నా ఓడలు మునిగిపోవటం తథ్యం అని అన్నాడు. అందుకాయన నిండు సభలో మన వర్తకుడి మనసు మార్చే మార్గం ఏమిటి అని అడిగాడు. ఎవరూ మాట్లాడలేదు. కానీ ఆస్థాన ఐంద్రజాలికుడు సోమనాథుడు, మహారాజా, నాకు కొద్ది రోజులు గడువు ఇస్తే నా ఇంద్రజాలం ద్వారా హీరాదత్తుడి మనసు మార్చటానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. సోమదత్తుడు హీరాదత్తుడి మనసు విరచటానికి చేసిన పన్నాగాలలో ఒకటి ఏమిటంటే, ఒక సాముద్రికవేత్తను తెచ్చి హీరాదత్తుడి చెయ్యి చూపించి అతని జీవితానికి ఇంకా మంచి రోజులంటూ ఉండవని చెప్పించాడు. ఈ సంగతి ఆస్థాన ఐంద్రజాలికుడు సోమనాథుడికి తెలుసు. ఆయన ఆస్థాన జ్యోతిష్యుడు సిద్ధాంతి అయిన వాణ్ణి హీరాదత్తుడి వద్దకు తీసుకొచ్చి హీరాదత్తుడి చెయ్యి జాతకము చూపించాడు. సిద్ధాంతి రెండూ పరిశీలించి హీరాదత్తుడి భవిష్యత్తు దివ్యంగా ఉన్నదని చెప్పాడు. అయినా హీరాదత్తుడు సముద్రవర్తకం చేయటానికి ఒప్పుకోక సోమనాథుడితో, సముద్రం మీద నాకు అదృష్టం కలిసి రాదు. ఒకసారి కాదు, వరుసగా 2 సార్లు నా ఓడలు మునిగిపోయాయి అని అన్నాడు. ఈసారి నేను కూడా మీ వెంట వస్తాను. నాకు ఇంద్రజాలం తెలుసునని మీరెరుగురు కదా. అదీకాక రాజుగారు ఓడల మీద రక్షక భటులను పంపుతారు అన్నాడు సోమనాథుడు. ఓడలు మునిగిపోవాలని రాసిపెట్టి ఉంటే ఐంద్రజాలం ఆపుతుందా అని హీరాదత్తుడు అడిగాడు. నా ఐంద్రజాలం విధిని కూడా జయిస్తుంది. ఇవాళ అపహరణం మా ఇంటికి వస్తే ఆ సంగతి కల్లారా చూపిస్తాను అన్నాడు సోమనాథుడు. ఆ ప్రకారమే హీరాదత్తుడు సోమనాథుడి ఇంటికి వెళ్ళాడు. సోమనాథుడు ఒక గ్లాసు నిండా నీరు నింపి తెచ్చి హీరాదత్తుడి ముందు బల్ల మీద పెట్టాడు. అతను హీరాదత్తుడికి ఒక సూది ఇచ్చి దాన్ని నీటిలో వెయ్యమన్నాడు.
సూది నీటిలో మునిగి గ్లాసు అడుగుకు దిగింది. సోమనాథుడు దాన్ని బయటికి తీసి హీరాదత్తుడికిచ్చి అది నీటి మీద తేలేలాగు చూడమన్నాడు. హీరాదత్తుడు ఎంత ప్రయత్నించినప్పటికీ సూది నీటిలో మునిగింది కాని తేలలేదు. సోమనాథుడు తన కొడుకుని పిలిచి హీరాదత్తుడికి పలహారం పెట్టించమని చెప్పి కొడుకు వెంట అతన్ని భోజనశాలకు పంపాడు. హీరాదత్తుడు వెళ్ళగానే సోమనాథుడు సూదిని తడి లేకుండా శుభ్రంగా తుడిచి సన్నటి తీగ కొక్కెం మీద సూదిని ఉంచి నింపాదిగా రెంటిని నీటిలోకి వదిలాడు. తీగ కొక్కెం నీటిలో మునిగింది కాని సూది నీటి మీద తేలింది. అతను సూదిని నీటిపైనే ఉండనిచ్చి గ్లాసులో మునిగిన తీగ కొక్కాన్ని ఉపాయంగా బయటికి తీసి దాచాడు. పలహారం పూర్తి చేసి తిరిగి వస్తూనే హీరాదత్తుడు గ్లాసులో తేలుతున్న సూదిని చూసి నిర్ఘాంతపోయాడు. ఇది అద్భుతం అని అన్నాడతను. అవును, నేను ఓడలో ఉండగా అది మునగటానికి వీల్లేదు అన్నాడు సోమనాథుడు. సోమనాథుడి ఐంద్రజాలంతో హీరాదత్తుడికి పెద్ద మనోబలం ఏర్పడింది. అతను ఇక సముద్రయానానికి కావలసిన ప్రయత్నాలు చేశాడు. ఈసారి ప్రయత్నంలో సోమనాథుడు ఉండబోతాడని, అందులో రాజుగారి ప్రమేయం ఉన్నదని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నావికులను ఎన్నుకునేటప్పుడు సోమదత్తుడి మనుషులు మళ్ళీ జొరబడ్డారు. అయితే ఓడల మీద మారువేషాల్లో సోమనాథుడు, రాజుగారి గూఢచారులు ఉన్నారు. అర్ధరాత్రి వేళ దుర్మార్గులు ఓడలకు చిల్లులు పెట్టడానికి ప్రయత్నించగానే రాజుగారి మనుషులు వారిని పట్టుకున్నారు. దుర్మార్గుల విచారణ రాజసభలో జరిగింది. తమను నియోగించిన వర్తకుల పేర్లు వాళ్ళు చెప్పారు. సోమదత్తుడికి అతని అనుచరులకు శిక్షలు పడ్డాయి. హీరాదత్తుడి సాహసం మళ్ళా తిరిగి వచ్చింది. అతను ఎప్పటిలాగే తన సరుకులను ద్వీపాంతరాలకు ఎగుమతి చేసి వర్తకం చేయసాగాడు. ఇలా సందీప వర్తకుడు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ అవినీతి దెబ్బ. ఈ కథను రాసిన వారు కోలార్ కృష్ణ అయ్యార్. ఇక కథలోకి వెళ్దాం. షిల్లంగేరి అనే పట్టణంలో గోపాలయ్య అనే ఉద్యోగి ఉండేవాడు. అతను సంపాదించే జీతం అతని భార్య తాయారమ్మ హాయిగా జీవించటానికి సరిపోయేది. అతని ఇరుగు పొరుగు వారందరూ ధనికులు, పెద్ద మేడల్లో ఉండేవారు. వారి ఆడవారందరూ ఎప్పుడూ పట్టుచీరలే కట్టి వజ్రాల ఆభరణాలు ధరించి దర్జాగా ఉండేవారు. వారిని చూసిన తాయారమ్మ వారిలాగే పెద్ద మేడలో ఉండి పట్టుచీరలు కట్టి వజ్రాల ఆభరణాలు ధరించాలనుకోసాగింది. కానీ గోపాలయ్య ఆదాయంతో అది సాధ్యం కాదు. అందుచేత గొంతెమ్మ కోరికలు వద్దని గోపాలయ్య భార్యకు చెప్పాడు. రాజుగారి ఆస్థానంలో ఉండి ఎంతమంది రెండు చేతులు ఆర్జించటం లేదు? అది చేతగాని మిమ్మల్ని కట్టుకోవటం నా దురదృష్టం, జీవితాంతం అనుభవించాల్సిందే అని తాయారమ్మ రోజు భర్తను పోరు పెట్టింది. ఆమె పోరు పడలేక గోపాలయ్య అవినీతి పాల్పడి డబ్బు సంపాదించటం ప్రారంభించి 2 ఏళ్లలో 1,00,000 రూపాయలు కూడబెట్టాడు. ఈ డబ్బుతో 2 మేడలు, 3 ఎకరాల మాగాణి భూమి, తాయారమ్మకు పట్టుచీరలు, రవ్వల ఆభరణాలు కొందామనుకునేసరికి అతనికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. తను గొప్ప సంపన్నుడయ్యాడని తెలిసి ఇంత డబ్బు ఎలా వచ్చిందని రాజు అడిగితే ఏం చెప్పాలి? మీ స్నేహితుడు గోవిందయ్య శెట్టి దగ్గర అప్పు తీసుకున్నట్టుగా నాటకమాడితే సరిపోదు అన్నది తాయారమ్మ. గోపాలయ్య గోవిందయ్య శెట్టి వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పి, నీకొక దొంగ అప్పు పత్రం రాసిస్తా, రాజుగారు విచారణ జరిపితే నాకు అప్పు ఇచ్చానని ఆయనగారితో చెప్పు, కొంతకాలం గడిచాక ఆ పత్రం చించి పారేయొచ్చు అని అన్నాడు. గోవిందయ్య శెట్టి సరే అన్నాడు. గోపాలయ్య తాను అక్రమంగా సంపాదించిన డబ్బుతో మేడలు, పొలము, తన భార్యకు పట్టుచీరలు, వజ్రాల నగలు కొన్నాడు. ఒక మేడలో తాను కాపురం ఉంటూ 2వ మేడను అద్దెకిచ్చాడు. భూమి నుంచి ధాన్యం వస్తుంది, పైఖర్చుకు అద్దె డబ్బు వస్తుంది. మీరు రాజుగారి కొలువు మానేయండి, రాజుగారి బెడద కూడా పోవచ్చు అని తాయారమ్మ గోపాలయ్యకు సలహా ఇచ్చింది. గోపాలయ్య భార్య చెప్పినట్టే చేశాడు. ఒకరోజు గోవిందయ్య శెట్టి అకస్మాత్తుగా చనిపోయాడు. అతడి ఆస్తికి వారసులెవరూ లేని కారణం చేత అది రాజుకే చెందుతుంది. రాజోద్యోగులు వచ్చి శెట్టి తాలూకు స్థిరచరాస్తులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అనేక అప్పు పత్రాలతో పాటు గోపాలయ్య రాసి ఇచ్చిన పత్రం కూడా ఉన్నది. గోపాలయ్య తన ఉత్తొత్త బాకీని రాజుగారికి తీర్చవలసి వచ్చింది. అతని దగ్గర వేరే డబ్బు లేకపోవటం చేత గోపాలయ్య స్థిరచరాస్తులన్నింటినీ జప్పు చేసి వేలం వేశారు. అతని అక్రమ సంపాదన పోగా తాయారమ్మ బుద్ధి తక్కువ సలహా వల్ల
ఉన్న ఉద్యోగం కూడా పోయింది. అతనికి భిక్షమెత్తుకోవటం తప్ప వేరే మార్గమేదీ మిగల్లేదు. ఆ పని చేయటానికి గోపాలయ్య పుట్టి పెరిగిన పట్టణం వదిలి తన భార్యతో సహా మరొక ఊరు వెళ్ళి అక్కడ భిక్షాటన చేస్తూ దుఃఖంతో జీవించసాగాడు. ఇలా అవినీతి దెబ్బ అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.